లక్కీ 10 తెలంగాణలోని ప్రధాన పార్టీలు అందుకున్న పల్లవి. అందరికీ 10 కావాలి, 10 జీపీఏ సాధిస్తామని ధీమాగా చెప్పేస్తున్నారు నేతలు. కానీ అక్కడ అన్ని లేవు. ఉన్న దాంట్లోనే అందరూ పోటీ పడాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి. రాష్ట్రంలో పార్టీల దశ మార్చేది కూడా ఆ దశేనట. ఇంతకీ 10 అంకెను అందుకునేదెవరు? దశకదం చూపించే పార్టీ ఏంటి? లెట్స్ వాచ్. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి ఆ 10 సీట్లపైనే ఉంది. అవేంటో అని ఎవరికి వారు వడపోతలు పోస్తున్నారు. ఆ 10 సీట్లే లోక్సభ స్థానాలు. తెలంగాణలో ఉన్న మొత్తం లోక్సభ స్థానాలు 17. ఇందులో ఎంఐఎం బలంగా ఉన్న హైదరాబాద్ సీటు మినహాయిస్తే మిగిలిన 16 సెగ్మెంట్లపై గట్టిగా గురిపెడుతున్నాయి ప్రధాన పార్టీలు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇదే ఉత్సాహంతో కనీసం 10 లోక్సభ సీట్లలో నెగ్గాలని చూస్తోంది. ఆ మేరకు పీసీసీ కసరత్తు ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసేసింది. పాలనా పగ్గాలు చేపట్టిన వారికి ఇది సవాల్. కనీసం 10 లోక్సభ నియోజకవర్గాలైనా కాంగ్రెస్ ఖాతాలో వెయ్యాలి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం ఒకెత్తైతే, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లు సాధించడం మరో అగ్ని పరీక్ష. లెక్క ఎక్కువ వస్తే పర్వాలేదు, కానీ లెక్క తక్కువైతే మాత్రం నేతలకు ఇబ్బంది తప్పకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను ఖాతాలో వేసుకున్న బీజేపీ సైతం 10 లోక్సభ సీట్లలో గెలవాలని చూస్తోంది. తాజాగా హైదరాబాద్ వచ్చిన పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ మేరకు దిశానిర్దేశం చేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లు బీజేపీకి వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో అది 35% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు కమలనాథులు. ఆ స్థాయిలో 10 చోట్ల నెగ్గితే మాత్రం ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని ఆశపడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ సీటే నెగ్గినా తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు 8 అసెంబ్లీ సీట్లు నెగ్గినందున గట్టిగా పోరాడితే 10 లోక్సభ సీట్లు గెలుచుకోవడం కష్టం కాదన్నది బీజేపీ నేతల భావన. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉంటుంది కనుక తప్పకుండా మోదీ ప్రభావం బీజేపీ గాలి పనిచేస్తాయన్నది పార్టీ వర్గాలు వేస్తున్న మరో అంచనా. ఉత్తరాది లేదా కాంగ్రెస్ ని నేరుగా బీజేపీ ఢీకొన్న రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని లెక్కలు బయటకు తీస్తున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఉండడం, దేశవ్యాప్తంగా ఇళ్లలో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో అందరినీ బీజేపీ వైపు కదిలించినట్టేనని, ఇది పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని అనేవాళ్లు ఉన్నారు. ఢిల్లీ నుంచి మేం ప్రోత్సహిస్తాం, ఆ మేరకు తెలంగాణ నేతలు కష్టపడితే 10 సీట్లను గెలుచుకోవడం ఈజీయే అన్నది అమిత్ షా వాదన. తెలంగాణలో లోక్సభ సీట్లపై కాంగ్రెస్ బీజేపీ లెక్కలు ఈ విధంగా ఉంటే, నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? గులాబీ పార్టీ ఎన్ని చోట్ల గెలుస్తుంది? ఇదో ప్రశ్న. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నేతలు డీలా పడ్డారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలో మళ్లీ ఎంతమంది పోటీ చేస్తారో అనే సందేహాలు ఉన్నాయి. పార్టీ చీఫ్ కేసీఆర్ సైతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇటీవల వినోద్ కుమార్ చెప్పేశారు. కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని తెలిపారాయన. మరి కేసీఆర్తో పాటు లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎంతమంది? బీఆర్ఎస్ టార్గెట్ చూస్తూ మొత్తం సీట్లపై పార్టీ జెండా ఎగరవేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ బలంగా తలపడితే మధ్యలో బీఆర్ఎస్ ఏ స్థాయిలో పోరాటం చేస్తుందన్నది ఓ ప్రశ్న. 2019లో గులాబీ పార్టీకి 9 లోక్సభ సీట్లు దక్కాయి. అప్పుడు రాష్ట్రంలో కేసీఆరే అధికారంలో ఉన్నారు. 17 ఎంపీ సీట్లలో ఎంఐఎం గెలిచే సీటు మినహా మిగతావన్నీ తమవే అనే ధీమా వ్యక్తం చేసింది కేసీఆర్ అండ్ కో. ఆ సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ గట్టి ఫైట్ ఇవ్వడంతో 9 సీట్లతో సరిపెట్టుకుంది గులాబీ దళం. బీజేపీకి 4, కాంగ్రెస్కు 3 సీట్లు దక్కాయి. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఆ మూడ్ నుంచి బయటపడి శక్తి కూడదీసుకోవడం ఆ పార్టీకి శక్తికి మించిన పనే. గతంలో వచ్చిన 9 లోక్సభ సీట్లు నిలబెట్టుకోవడంతో పాటు ఒక్క సీటు ఎక్కువ వచ్చినా బీఆర్ఎస్ ను మళ్లీ గాడిలో పెట్టొచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అంటే కనీసం 10 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ గెలవాలి. ఉన్న సీట్లను కూడా ఊడ్చిపెట్టుకుపోతే మాత్రం గులాబీ ముళ్లు గులాబీకే గుచ్చుకుంటాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు 10 సీట్లు సాధ్యమా?
ఎంపీగా పోటీ అంటే డబ్బు భారీగా కూడా ఖర్చు పెట్టాలి. గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. విపక్ష పార్టీలో ఉంటూ ఆ రేంజ్లో డబ్బు ఖర్చు పెట్టి పోటీ చేసే నేతలుంటారా అనేది మరో సందేహం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను తట్టుకోవాలి. ఇది సవాలే. ఎటు చూసినా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు 17లో 10 సీట్లపై కన్నేశారన్నది టూకీగా చెప్పుకునే మాట. ఒక పార్టీకే 10 సీట్లు ఇచ్చేస్తే మిగతా 2 పార్టీలు ఎన్ని సెగ్మెంట్లను సర్దుకుంటాయి? ఆ పార్టీలేంటి? ఇది అంచనాలకు అందని ప్రశ్న. మరి లోక్సభ ఎన్నికల్లో 10 జీపీఏ సాధించే పార్టీలేంటో తెలియాలంటే 100 రోజులు ఆగాల్సిందే.